మరొక ఎక్స్క్లూజివ్ వార్త ఆదిలాబాద్ బీజేపీలో అంతర్గత పోరు బయటపడింది. బీజేపీ కార్యకర్తల సమావేశానికి ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎంపీ రాథోడ్ డుమ్మా కొట్టారు. సీట్ విషయంలో అసంతృప్తిగా ఉన్న ఈ ఇద్దరు నేతలు గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అధిష్టానం బుజ్జగించినా ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఈ నేపథ్యంలో ఇవాల్టి ముఖ్య కార్యకర్తల సమావేశానికి వారు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. మా ప్రతినిధి నరేష్ మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, ప్రస్తుతం వీరు హాజరు కాకపోవడం ఎలాంటి సంకేతాలు ఇస్తోంది? టికెట్ ఖరారు అయిపోయిన తర్వాత గొడెం నగేష్ను బీఆర్ఎస్లో ఉన్న నేతను వలస వచ్చిన నేతకు టికెట్ కట్టబెట్టిన తర్వాత సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్న ఎంపీ సోయం బాపురావు పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. అతనితో పాటుగా టికెట్ మీద భారీ ఆశలు పెట్టుకున్న మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ సైతం పార్టీ కార్యక్రమాలకు నెల రోజులుగా దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే అధిష్టానం రంగంలోకి దిగి బుజ్జగింపు కార్యక్రమాలు చేపట్టింది. బుజ్జగించి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ చెప్పింది. కానీ బంజారా సామాజిక వర్గానికి అన్యాయం చేశారు. టికెట్ ఆశావాహుల్లో కీలకంగా ఉన్న బంజారా నేతలకు ఎవరికి కూడా టికెట్ ఇవ్వకపోగా అధిష్టానం ఆ పరంగా న్యాయం చేస్తుందంటూ హామీ ఇవ్వకపోవడంతో రాథోడ్ రమేష్ ఇంకా అలకబూనినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు బూత్ స్థాయి కమిటీకి సంబంధించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో అందులో బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు హాజరైన ఈ కార్యక్రమానికి డుమా కొట్టారు. దైవ దర్శనానికి వెళ్ళినట్టుగా రాథోడ్ రమేష్కు సంబంధించిన వర్గం చెప్తుంది. మరోవైపు ఎంపీ సోయం బాపురావు మాత్రం నిన్నటి రాక ఆదిలాబాద్లోనే ఉండి ఈరోజు ముఖ్య కార్యకర్తల సమావేశం కొనసాగుతున్న ఈ సమయంలో హుటాహుటిగా హైదరాబాద్